Hi everyone, welcome to Joyful Journeys with Deepu. I am Deepali. I am new to YouTube. ఈ ఛానల్లో కంటెంట్ వచ్చేసి మై లిటిల్ లైఫ్ ఎవ్రీథింగ్స్ హోమ్ డెకోర్ గార్డెనింగ్ కుకింగ్ మై కాజీ ఫ్యామిలీ మూమెంట్స్ toddler moments and much more. It's snack time. Today I made a quick snack for us. That is crispy baby corn. Now it's evening around 6 అలా. సో మా బుడ్డోని మా మమ్మీ వాళ్ళ దగ్గర పెట్టాము. సో టుడే మై హస్బెండ్ ఈజ్ ఆన్ లీవ్ అండ్ సో వీ క్యాన్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ వాచింగ్ టీవీ అండ్ ఒక చిన్న డేట్ నైట్ లాగా. సో డేట్ నైట్ కాదు, ఈవినింగ్ అనుకోండి. సో మా బుడ్డోడిని నైట్ తెచ్చేసుకుంటాం మా పేరెంట్స్కి హెక్టిక్ అవ్వకుండా. సో కమింగ్ టు ద రెసిపీ, ఈ స్నాక్ వచ్చేసి క్రంచీ ఫ్రమ్ అవుట్ సైడ్, సాఫ్ట్ ఫ్రమ్ ఇన్సైడ్, సూపర్గా ఉంటుంది. పర్ఫెక్ట్ ఫర్ ఈవినింగ్ స్నాక్, టీ టైమ్ స్నాక్, ఆర్ ఎప్పుడైనా గెస్ట్ వస్తే చేసి పెట్టచ్చు, ఆర్ వీకెండ్ మంచింగ్స్ లాగా అన్నమాట. సో ఈ రెసిపీ క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. I have seen this in a YouTube channel. For the first time I have tried, it was very well. సో ఫస్ట్ వచ్చేసి బేబీ కార్న్ని వాష్ చేసుకొని మంచిగా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని, లైక్ నేను క్రాస్గా కట్ చేశాను. నెక్స్ట్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోకపోవడం మీ ఇష్టం. సో నెక్స్ట్ ఆ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ఒక బౌల్లో 2 to 3 స్మాల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, ఒక టీ స్పూన్ ఆర్ లెస్ మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, చిల్లీ పౌడర్, అండ్ నేనైతే చిల్లీ పౌడర్ అరౌండ్ 1 స్పూన్ వేసాను, అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేయచ్చు. అండ్ ద హీరో ఆఫ్ ద రెసిపీ ఈజ్ దిస్ మ్యాగీ మసాలా. దీనితో అసలు టేస్టే మారిపోతుంది, లైక్ బయట తిన్నట్టుగా అనిపిస్తుంది. బయట మనం పకోడీలు తింటాం కదా, అలా అనిపిస్తుంది. సో ఇవన్నీ కలిపేసుకొని నెక్స్ట్ అంతా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని, ఈ బాయిల్డ్ కార్న్ వచ్చి దీంట్లో మిక్స్డ్ పౌడర్లో వేసేసి మిక్స్ చేసేసి, అండ్ దీనికి ఎక్కువ సపరేట్గా వాటర్ అవసరం లేదు, ఎందుకంటే డ్రైన్ అయిన వాటర్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి కార్న్లో అంతా పచ్చిగానే ఉంటుంది. సో మంచిగా పౌడర్ అంతా వాటికి అతుక్కుంటుంది అనమాట. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేస్తే చాలు. నేను రెడ్డిష్ కలర్లో వేయించి అంటే డీప్ ఫ్రై చేస్తాను, అరౌండ్ మెరూనిష్ కలర్లో వచ్చేదాకా. మీరు అంత చేయని అవసరం లేదు, లైక్ ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడు తీసేయచ్చు. అండ్ అలానే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాను నేను, అది కూడా ఇట్స్ అప్ టు యువర్ టేస్ట్. కరివేపాకు నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. సో పక్కనే ఒక బౌల్లో టిష్యూస్ పెట్టుకున్నాను, సో దట్ ఆ డ్రైన్ అయిన ఆయిల్ అంతా అది కలెక్ట్ చేసుకుంటుంది అని చెప్పి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక అవన్నీ వేసేయడం, సో డీప్ ఫ్రై అయ్యాక దించేది. సో ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాక, లైక్ గార్లిక్ పౌడర్ ఆర్ పెరి మసాలా, ఇట్స్ అప్ టు యూ. వేరే మసాలాలు ఏమైనా మీకు హోమ్ మేడ్ మసాలాలు ఉన్నా కానీ దాంట్లో వేసుకోవచ్చు. సో అంతేనండి, క్రిస్పీ కార్న్ ఇస్ రెడీ. సారీ క్రిస్పీ కార్న్ అంటే మళ్ళీ వేరే అయిపోతుంది. క్రిస్పీ బేబీ కార్న్ ఇస్ రెడీ. సో ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, అరౌండ్ నాట్ మోర్ దెన్ 5 minutesలో అయిపోతుంది. సో క్విక్ అండ్ ఈజీ, మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. So it's an end of this video.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇఫ్ యూ లవ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, comment and subscribe to my channel. Thank you so much.